వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అమ్మాయిల చదువులకు ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే సందర్భంలో వారికి సాయంగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. ఇంటర్ పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లాలని అనుకునే విద్యార్థుల కోసం కలలకు రెక్కలు అనే కార్యక్రమం ప్రకటించింది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ప్రత్తికొండ పర్యటనలో ఈ కొత్త కార్యక్రమాన్ని నారా భువనేశ్వరి ప్రకటించారు. టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో కలలకు రెక్కలు కార్యక్రమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. తర్వాత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా ఈ పథకం వివరాలను వెల్లడించారు. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్చుకునే విద్యార్థులకు ప్రభుత్వం గ్యారంటీతో బ్యాంకు రుణాలు ఇస్తుంది. విద్యార్థులను బ్యాంక్ నుంచి పొందే రుణాలకు వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే చెల్లించేలా కార్యక్రమం రూపొందించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా ఆడబిడ్డలు ఇంటికే పరిమితం కాకూడదన్న ఆశయంతో కలలకు రెక్కలు అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు చేయబోతున్నామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న ఆడబిడ్డలు పై చదువులు చదివించేందుకు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే హామీ ఉంటుందన్నారు. అంతేకాకుండా కోర్స్ కాలానికి ప్రభుత్వమే భరిస్తుందన్నది చెప్పారు. ఇక కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చని, అందుకోసం వెబ్సైట్ కు వెళ్లాలని సూచించారు. మహిళలను మహాశక్తులుగా మార్చేందుకు హామీ ఇచ్చిందే మహాశక్తి పథకం. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం, ప్రతి మహిళలకు నెలకు 1,500 ఆడబిడ్డ నిధి, ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున అందిస్తామని చెప్పారు చంద్రబాబు. మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు, మన ఆడబిడ్డలు బాగుండేలా చూడడమని, త్వరలో ఏర్పడే టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఆడబిడ్డల అభివృద్ధి, స్వేచ్ఛ, భద్రత కల్పిస్తామని మాట ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు.